హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎస్ఎం హెల్త్ అండ్ వెల్నెస్. ఈరోజు మనము పెసర్ కీర్ ఎలా తయారు చేసుకోవాలి అని తెలుసుకుందాము. దీనికి మెయిన్గా 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. పాలు, పెసరపప్పు, బెల్లము అండ్ గీ అండ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ ఆప్షనల్. మన ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. ఎలా అని మనం ఇప్పుడు తెలుసుకుందాము. నేను 3 కప్పులు పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని 1 కప్పు పాలు, 2 కప్పుల నీళ్ళు యాడ్ చేసి కుక్కర్లో ఒక 4 విజిల్స్ రానివ్వండి. దాని తర్వాత పెసరపప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుంది. మీరు తర్వాత వేరే బౌల్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఎక్స్ట్రా ఒక 5 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అది సాఫ్ట్ అయ్యే వరకు లాస్ట్లో బెల్లం యాడ్ చేసుకోండి. మీ స్వీట్కి తగినట్టుగా బెల్లం యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 కప్ బెల్లం యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో కొంచెం తక్కువ అయినట్లుగా అనిపిస్తే ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్, మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయో అవన్నింటినీ నెయ్యిలో వేయించి పెసరపప్పు పాయసంలో యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఇది చాలా హై ప్రోటీన్ ఫుడ్. ఈ ఫుడ్లో చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. ఐరన్, పొటాషియం, ఫోలేట్ అండ్ విటమిన్ బి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ ఫుడ్ అనేది మనకి టేస్టీగా, హెల్తీగా చాలా మంచిది. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.